ఇక తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. కొన్ని సర్పంచ్ స్థానాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో సోమ్లా తండాలో అలజడి వాతావరణం నెలకొంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వదిన కౌసల్య సోమ్లా తండా గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. దీంతో పార్టీ జెండాను పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ మాకు ఓటు వేశారో లేదో ప్రమాణం చేయండి అంటూ కూడా ఓటు వేయించుకుంటోంది. ఒకవేళ ఓటు వేయకపోతే గ్రామ ప్రజలను అడుగుతూ ఇబ్బంది పెడుతోంది. పోలీసులు రంగప్రవేశం చేయడంలో తండాలో అంతా అలజడి వాతావరణం నెలకొంది. ఎలక్షన్లో మేము కొద్ది మెజార్టీ యాత్రలకు వెళ్తున్నాం. ఇక్కడ ఓడిపోయింది నేను కాదు, ఎమ్మెల్యే గారు డిసిసి ప్రెసిడెంట్ గారు. డిసిసి ప్రెసిడెంట్ గారు ఓడిపోయింది తండ్రి, వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మేము కూడా ఓడిపోయాను. ఊళ్ళో ఉండకుండా మాకు పనిచేసిన కార్యకర్తల కోసం నేను గుడికి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా, చందా వసూలు చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలేదని మా దగ్గర అందరికి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ డబ్బులు ఇవ్వాలని జెండా కలిసి అందరికి ఎవరెవరు ఇంట్లో ఎంతమంది